ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో అద్భుతమైనది మానవ జన్మ. భగవంతుడకు మానవులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం నిర్దేశిస్తారు. ఆ లక్ష్యాన్ని గ్రహించుకున్న వారే జీవితంలో విజయం సాధిస్తారు. లక్ష్యం సాధించే క్రమంలో ఓడిపోవడం తప్పు కాదు, అసలు లక్ష్యం లేకపోవడమే తప్పు అనేవారు సాయినాథుడు. చెట్లు మన నుండి ఏమీ ఆశించకుండా సేద తీర్చుకునేందుకు చల్లని నీడనిస్తున్న పూలు, పండ్లు ఇస్తున్నాయి కదా. గడ్డి ఆహారంగా పెట్టామన్నా ఒకే ఒక్క కృతజ్ఞతతో గోవు పాలను ఇస్తుంది. ఏ కోరిక లేకుండా మేఘం వర్షాన్ని ఇస్తుంది. నదులు నిస్వార్థంగా తమ అమృత జలాలను పంట పొలాలకు అందిస్తున్నాయి. కాస్తంత లోతుగా చూస్తే ఈ సృష్టిలో ఉన్న మిగతా చరాచరాలన్నీ ఏదో ఒక విధంగా త్యాగము అనే గుణాన్ని సొంతం చేసుకున్నాయని అర్థం చేసుకోగలుగుతాం. బుద్ధి విచక్షణలు ఉన్న మనం మాత్రం బద్ధకంతో ఎటువంటి మహత్తర లక్ష్యము లేకుండా జీవించడం సమంజసం కాదు కదా. చరాచర జీవకోటిపై ఉన్న సాయినాథుని ప్రేమ మనపై కూడా ఉంది కదా. బాబా దివ్యమైన ఆ చల్లని ప్రేమను మనమందరం కూడా తెలుసుకుని సాయినాథుని ప్రసాదమైన ఈ అద్భుతమైన మానవ జన్మను సద్వినియోగం చేసుకున్న వారే సఫలీకృతులు అవుతారు అన్న సత్యాన్ని తెలుసుకుంటే మన మనసే మార్గం చూపుతుంది. శిలను శిల్పంగా మార్చాలి అన్నా, దాని బండరాయిలా వదిలివేయాలి అనుకున్నా అది మన చేతుల్లోనే ఉంటుంది కదా. అందుకే ఈ అద్భుతమైన మానవ జన్మను వృధా చేసుకోకుండా మన జీవిత లక్ష్య సాధనకై సహాయం చేయమని సాయినాథుని మనం సదా వేడుకుంటే కరిగిపోయి బాబా మనకు ప్రసాదాన్ని కలిగిస్తారండి. మరి అటువంటి అద్భుతం చేయగల మన బాబా మన కోసం ఎప్పుడూ సిద్ధంగానో ఉంటారు అన్న విషయాన్ని గ్రహించి వేడుకుందాం. సర్వే జనా సుఖినో